కోట్లాది మంది దాహార్తిని తీర్చే కృష్ణమ్మ కాలుష్య కాసారంగా మారిపోయింది. కడుపు నిండా కెమికల్స్ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీల వ్యర్థాలతో కన్నీళ్లు పెడుతుంది. స్వచ్ఛమైన నీటికి నిలయమైన కృష్ణానది కలుషితానికి కారకులు ఎవరు? ఇంతటి పాపానికి ఒడిగట్టిన ఉన్మాదులు ఎవరు? రసాయనాల దుర్గంధంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ద కృష్ణానది గ్రౌండ్ రిపోర్ట్. స్వచ్ఛతకు మారుపేరైన కృష్ణానది పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ వద్ద జన్మించిన కృష్ణమ్మ దేశంలో గంగా, గోదావరి నదుల తర్వాత మూడో అతిపెద్ద నదిగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీల గుండా ప్రవహిస్తూ కోట్లాది గొంతులను తడుపుతూ కడుపు నింపుతుంది. కృష్ణానది నీళ్లు స్వచ్ఛతకు మారుపేరులా ఉండేవి. ఇంతటి అందమైన కృష్ణమ్మ ఇప్పుడు ఎలా తయారైందో తెలుసా? తెలుసుకునే ముందు గుండె నిబ్బరం చేసుకోవాలి. కాలుష్య కుళ్ళుకు కన్నీళ్లు పెట్టుకుంటున్న కృష్ణమ్మను ఓదార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నదీ నీళ్లు ఇదిగో ఇంతటి భయంకరంగా మారాయి. మురికి కూపంలా మారిన మూసిని తలదన్నేలా కృష్ణానది పరిస్థితి మారిపోయింది. దీనికంతటికీ కారణం ఫార్మా, కెమికల్ కంపెనీలు. వాటి నుంచి వచ్చే విష రసాయనాలను శుద్ధి చేయకుండా నేరుగా తీసుకొచ్చి నదిలో పారబోస్తున్నారు. అసలు కృష్ణా పరివాహ ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉందో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం నుంచి మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. స్వచ్ఛతకు మారిపోయినటువంటి కృష్ణమ్మని కూడా వదలకుండా కెమికల్ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి దుండగులు ట్యాంకర్లతోటి పదుల సంఖ్యలో ఆ కెమికల్స్ని తీసుకొచ్చి కృష్ణమ్మలో కలిపినటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నుంచి బ్యాక్ వాటర్ ఏదైతే అడుగుదేలపల్లి వరకు కూడా బ్యాక్ వాటర్ ఉంటుంది. బ్యాక్ వాటర్ పూర్తిగా కెమికల్స్, విష రసాయనాలతో కూడి కాలుష్య కాసారంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మూసి ఏ విధంగా కాలుష్య కాసారంగా మారి కనీసం 5 నిమిషాలు మూసి పరివాహక ప్రాంతాల్లో నిలబడాలంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి ప్రస్తుతం కృష్ణమ్మ వద్ద మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద విజువల్స్ లో చూపిస్తున్నాం. ఏ రకంగా విష రసాయనాలు కలవడంతో నీరు పూర్తిగా రంగు మారిందో ఒకసారి మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ జనజీవనం మారిపోయింది. ఒక మఠంపల్లి మండలం మట్టపల్లే కాదు, మఠంపల్లి, మేళ్ల చెరువు, హుజూర్ నగర్, చింతలపాలెంలోని దాదాపు 140 గ్రామాలకు సంబంధించి మంచినీరు ఇక్కడి నుంచే అందుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా విష రసాయనాలు కలిసిపోవడంతో ప్రస్తుతం రంగు మారి ఎంత దరిద్రంగా ఉందో, భయంకరంగా ఉందో ఒకసారి మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. ఫార్మా కంపెనీల్లో బాయిలర్స్ పేలినటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి రంగు మారినటువంటి విష రసాయనాలు నేల మీద పారుతాయో ఆ రకంగా రంగు మారి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణానది ఒడ్డునే పుట్టి పెరిగిన తాము ఇంతటి ఘోరాన్ని ఎప్పుడూ చూడలేదు అంటున్నారు స్థానికంగా ఉంటున్న వృద్ధులు. దాహమేస్తే నేరుగా కృష్ణానది నీరు తాగి పెరిగిన తాము ఇప్పుడు నది నుంచి వచ్చే వాసన కూడా భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కృష్ణానది నుంచి చేతుల ద్వారా నీళ్లను తీసుకొని తాగినటువంటి రోజులు ఉన్నాయి. ఈ నెల రోజుల నుంచి మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనకు స్థానికులు ఇక్కడ ఉన్నారు. అసలు ఈ స్థాయిలో కలుషితం ఎప్పుడన్నా చూసిరా లేదా అన్నది కూడా ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారో విందాం. మేము 1965లో పుట్టినాం, ఇక్కడే పుట్టినాం, ఈ కృష్ణానది పక్కనే. మేము మంచినీళ్ళు తాగి ఎక్కడ ఉత్తుకొని ఎక్కడ తాగి కూడా మేము బతికినాం బండల్లోనే. మరి ఇప్పుడు ఒక నెల 15 రోజులు బట్టి మేము ఈ నీళ్ళతో అవస్థపడుతున్నాం. స్నానాలు చేద్దామంటే భయం, ఒంటి మీద బొబ్బలు వస్తాయని. కడుపులోకి తాగితే మరి రోగాలు వస్తాయి. లేని వాళ్ళం మేము ఏ హాస్పిటల్కి పోతే ఏ దవాఖాన పట్టించుకుంటారు, ఏ గవర్నమెంట్ పట్టించుకుంటారు, ఎవరి కాళ్ళే మమ్మల్ని వదిలేస్తారు. అందుకని ఈ నీళ్ళు తాగకుండా కూడా మేము ట్యాంకర్తో బయట ఆడ ఇడ తెచ్చుకోవటం, తాగటం, మా జీవనోపాధి చేసుకుంటున్నాం. ఈ వాసన మీరే చూస్తున్నారు కదా, ఎంత వాసన వస్తుంది. ఈ వాసన తట్టుకోలేతామా? ఎక్కడో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఇక్కడ కెమికల్ కలిపిపోవటం. మా ఊళ్ళో కూడా చాలా మంది వాంతులతో, విరోచనాలతో, తలనొప్పులతో, జ్వరాలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు లక్షలాది గొంతులు తడుపుతున్నటువంటి కృష్ణమ్మని కలుషితం చేస్తుంటే అధికారులు మాత్రం నాచు ద్వారా ఇది ఏర్పడ్డటువంటి రంగు మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే అధికారులు నాచు ద్వారా రంగు మారిందని చెప్పి చెప్తున్నారో ఆ అధికారులకి ఈ నీళ్లు లీటర్ దాపితే చాలు, లీటర్ కాదు కదా, పావు లీటర్ దాపినా కూడా గొంతులో పోసుకున్నా కూడా గర్లంగా మారి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. వీటిని అంటే కృష్ణమ్మని కలుషితం చేయడానికి ఆ కారకులైనటువంటి వ్యక్తులు ఫార్మా కంపెనీలు కావచ్చు, కెమికల్ కంపెనీలు కావచ్చు, ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పడబోస్తున్నటువంటి కిరాతకులు కావచ్చు, వాళ్ళ పని పట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏపీ నుంచి వస్తుంది, దాచపల్లి నుంచి వస్తుందా, లేకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుపల్లి పరిసర ప్రాంతాల నుంచి వస్తుందా అనేది కూడా నిఘా పెట్టి అంతు చూడాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ స్థాయిలో నీటి కలుషితం కారణంగా ఓవైపు జనాల ప్రాణాల మీదకు వస్తుంటే మరోవైపు మత్స్యకారుల జీవనోపాధిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తోందట. ప్రస్తుతం మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు. కృష్ణా నది కలుషితానికి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే గతంలో ఎప్పుడైనా కృష్ణా నది ఈ స్థాయిలో కలుషితమైనట్టు చూసారా? ఎప్పుడు లేదండి, అసలు ఎప్పుడు లేదు. మరీ దరిద్రంగా ఉంది. మరి ఇంత కృష్ణ అనేది ఇట్ట మరి ఇబ్బందిగా వచ్చింది. అసలు మరి చూడాలంటే కృష్ణలో తెడ్డు పెట్టాలన్నా ఇట్ట పడవ తెడ్డు ఇట్ట పడవ తెడ్డు పెట్టాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. వల్ల వేసుకుంటుంది. ఇదిగో వల్ల వేసుకోవాలన్నా ఎత్తాలన్నా ఇబ్బందిగా ఉంది. గబక్కన వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. అసలు పేరకపోయి ఉన్నాయి, పచ్చగా గప్పు వాసన వస్తుంది. ఐసు పైగా అడ్డగాడ చూడు, అట్ట ఐస్ పెట్టాలి, అట్ట పేరక పెట్ట బాగా. ఇంక అంటే చెక్కులు వేసేటట్టు ఉంది. ఇంకొక గడ్డల ఇట్ట గడ్డలాలు ఉంది. కుప్పాలన్నా నల్లగా. ఎన్ని రోజుల నుంచి ఇట్లా కనిపిస్తుంది? నెల అవుతుంది. అయితే మొన్న ఒక 2 రోజులు మాత్రం తెల్లగా వచ్చినాయి. 1-2 రోజులు తెల్లగా ఉన్నాయి. మళ్ళీ పేరకపోయింది కిట్ట మీద మొత్తం. మరి ఎట్లా మరి అది చనిపోతున్నాయి. ఈ స్మెల్కి వాసన కూడా మాకు చేపలు ఏం పట్టట్లేదండి, పడట్లేదు. చేపలు పడట్లేదు. అందులో ఒకటి ఈ స్మెల్కి మేము కూడా దిగాలన్నా కానీ దిగలేకపోతున్నాం. మరి విపరీతంగా స్మెల్ వస్తుంది. అది మేము భరించలేకపోతున్నాం. దీనివల్ల ప్రభుత్వం వారు కొంచెం చర్య తీసుకొని మా బతుకు తెరువును కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి నిత్యం ఇక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్ మనతో పాటు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి అంటే నీటిని చూసారా? ఈ స్థాయిలో కలుషితమైనటువంటి నీటిని గమనించారా అనేది కూడా తెలుసుకుందాం. ఎప్పుడైనా ఇట్లా ఉండేదా అండి? ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. ఇక మఠంపల్లి మండలం మట్టపల్లిలో స్వయంభూగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి నిత్యం పుణ్యస్నానాలు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. కానీ రసాయనాలు కలిసిన నీటిని చూసి భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూజారితో పాటు ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పూజారి గారు చెప్పండి, ఈ స్థాయిలో నీటి కలుషితానికి కారణం ఏమంటారు? ఇక్కడ ప్రధానంగా ప్రముఖమైనటువంటి క్షేత్రం నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాదిగా జనాలు వచ్చేసి స్వామి కృష్ణానదిలో స్నానం చేయటం, స్వామివారిని దర్శనం చేసుకోవడం పరిపాటి. అటువంటి పుణ్యక్షేత్రం కృష్ణానదిలో స్నానం అనేది పరమ పవిత్రంగా భావిస్తారు అందరూ కూడాను. అటువంటి క్షేత్రంలో ఎవరో తెలియనటువంటి దుండుగులు వచ్చేసి ఈ రసాయనాలు కలపడం ద్వారా మొత్తం కూడా కలుషితం అయిపోయింది. ప్రస్తుతం తీర్థం మొత్తం కూడా పుణ్యతీర్థం ఎవరు లోపలికి పోలేని పరిస్థితి కదా, కనీసం దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం నీరు తయారైపోయింది. ఇటువంటి పరిస్థితులు దాపరించడానికి కారణమై అయినటువంటి వారు ఎవరైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, ఇరిగేషన్ ఎస్సీ గారు వాళ్ళు వచ్చి మొత్తం పరిశీలించి కొన్ని శాంపిల్స్ తీసుకొని పోయారు. దాని మీద వాళ్ళు పైకి పంపించేసి అసలు ఏం కలుషితమైంది, అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూస్తామండి, ఇవన్నీ కూడా టెస్టింగ్స్ పంపించాము అని చెప్పారు. వాటికి మేము ప్రత్యామ్నాయంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే బోర్ మోటార్స్ ద్వారా షవర్స్ కూడా ఏంటంటే మా టెక్నికల్ స్టాఫ్తో షవర్స్ కూడా నిరంతరం వాళ్ళకి ఇబ్బంది లేకుండా కృష్ణానదిలోకి దిగితే ఏదన్నా ఈ యొక్క వాటర్ ఏదన్నా జబ్బులు అవన్నీ వస్తాయని చెప్పేసి పూర్తిగా గేట్లు క్లోజ్ చేసి మా సెక్యూరిటీతో క్లోజ్ చేయించేసి ప్రత్యామ్నాయంగా మేము 2 బోర్లతోటి సపరేట్గా షవర్స్ పెట్టేసేసి వచ్చే భక్తులకి స్నానాలకు ఇబ్బంది లేకుండా, త్రాగునీరుకి వేరే మినరల్ వాటర్ దానికి ఇబ్బంది లేకుండా బోర్ల ద్వారా వచ్చే నీటే వాడుతున్నాము. భక్తులు వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు కృష్ణానదిలోకి దిగి ఆ కలుషితమైనటువంటి నీటిలో స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా చర్మ సంబంధ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఒకసారి విజువల్స్లో చూపిద్దాం. గేటు కూడా తాళం వేసి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో కృష్ణమ్మ కలుషితం అవుతున్నటువంటి నేపథ్యంలోనే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఈ ప్రాంతం గుండానే దాదాపు 100కు పైగా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాణాంతక రసాయనాలు కలిసిన ఈ నీటిని సరఫరా చేస్తే జనాల ప్రాణాలు పోతాయని గ్రహించిన అధికారులు నీటి సరఫరాను సైతం నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామస్తులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఫార్మా కంపెనీలు దారుణానికి ఒడిగడుతున్నా అధికారులు మాత్రం ఇంకా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా తేరుకొని కలుషితానికి కారణమవుతున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి అని కోరుతున్నారు స్థానికులు.
కృష్ణా నది పూర్తిగా కలుషిత కాసారంగా మారినటువంటి నేపథ్యంలోనే ఆ నీళ్ళని తాగాలంటే హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ నీటిని తాగితే ప్రాణాల మీదకి వస్తుందన్న భయంతో ఆ నీళ్ళని తాగకుండా ఇబ్బందులు తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సర్పంచులుగా ఇటీవలగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇల్లులకు తిరిగి కూడా ఆ నీళ్ళని సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులు ఆ బిందెల సాయంతో తాగునీరుని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని రోజుల నుంచి సమస్య తలెత్తుందమ్మా అక్కడ? 15 రోజులు అయిందండి. 15 రోజులు అయింది. నీళ్ళు ఏ నీళ్ళు తాగేది? కిష్ట నీళ్ళే తాగినాం. మంచిగా ఉన్నాయి అప్పుడు. ఇప్పుడే ఏందో కలిసి 20 రోజులకి ఎక్కువనే అయింది. 20 రోజుల నుంచి కూడా వాటర్ ట్యాంకీలతోటే పోతున్నారు సర్పంచ్ గారు. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య వచ్చిందమ్మా? ఎప్పుడు రాలేదండి. ఇప్పుడే నీళ్ళు ఎప్పుడైనా కరెంట్ లేకపోతే రాగానే మామూలుగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 20 రోజుల నుంచి అప్పారన్న ట్యాంకులు పెట్టి ఊళ్ళో నింపుతున్నారు. గతంలో మంచి స్వచ్ఛంగా నీరే వచ్చేది. వస్తాయండి ఎప్పుడు. ప్రస్తుతం సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. అంటే చెప్పండి, అంటే ఆ స్థాయిలో కలుషితం కావడానికి కారణం ఏంటంటారు? గతంలో కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాలేదు. అసలు ఇవి ఎక్కడి నుంచైనా ఈ రసాయనాలు ఎవరైనా కలిపారా, లేకపోతే అవి ఏమన్నా గ్రౌండ్ నుంచి ఏమన్నా తయారైనయా? కాదు, మా అనుమానం అంతా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మూసీ వాటర్ అధికంగా 4-5 సార్లు 5-6 సార్లు మూసి నిండటం, మూసి వదలటం, మూసీలో ఉన్న వ్యర్థాలు, ఆ చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఆ వ్యర్థాలు మొత్తం ఆ నదిలోంచి వచ్చి ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఈరోజంతా మాది పులిచింతల బ్యాక్ వాటర్ మట్టపల్లి గ్రామం. ఇక్కడ అదంతా స్టోరేజ్ కావడం వల్ల చిన్నగా గ్రౌండ్ నుంచి పైకి తేలుకుంటూ వచ్చి ఇప్పుడు అది బయటకు వచ్చినామని మా అనుమానం ఉంది. ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదలాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణమ్మ కలుషితం కావడానికి కారణం ఏందనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి అయితే రాత్రికి రాత్రే ట్యాంకర్ల ద్వారా కెమికల్స్ని తీసుకొచ్చి కృష్ణమ్మలో గుట్టుచప్పుడు కాకుండా దొంగదారిలో కలుపుతున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అదే సమయంలో దాచపల్లి లాంటి ప్రాంతంలో నాగులేరు లాంటి ఆ ఏరియా నుంచి విష రసాయనాలు కృష్ణమ్మకి వచ్చి అందులో కలవడంతో నీరు కలుషితమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నాగులేరు నుంచి విష పదార్థాలు, విష రసాయనాలు వస్తున్నాయి, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా రసాయనాలు తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు అనేది కూడా అధికారులు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మట్టపల్లి.